నాగం వర్షిత్ రెడ్డి గారికి, మరి ఇక్కడ సెక్రటరీగా బీజేపీ మాధవని శ్రీనివాస్ గౌడ్ గారికి, ముఖ్యంగా మైసయ్య గౌడ్ గారి కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా ముందు ఉన్న మైసయ్య గౌడ్ గారి అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారం. పెద్దలు చెప్తుంటే నేను డైరెక్ట్గా మైసయ్య గౌడ్ గారిని చూడలేదు, కానీ ఇక్కడ నల్గొండలో ఎవరిని చూసినా, ఎవరిని మందలిచ్చినా వారి గురించి ఏదో ఒక గాథ, వారు ఎంత ప్రేమతో ఉన్నారు, అందరినీ ఎట్లా కలుపుకున్నారు, ఎంత అభిమానంగా చూశారు, కార్యకర్తలను ఎలా కలుపుకున్నారు, పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు అన్నది మాత్రం వింటుంటే వారి నిజమే, ఇలా లీడర్ అంటే ఇలా ఉండాలి, 10 మందిని కలుపుకుంటూ 10 మంది సమస్యలు పరిష్కరిస్తూ వారి గుండెల్లో ఉండాలి అన్నది మాత్రం కొంచెం మనం నేర్చుకోవాల్సిన విషయమే అనిపించింది. ముఖ్యంగా అంత ప్రేమాభిమానం చూపించిన వ్యక్తిని నక్సలైట్లు ఎట్లా చంపినరు, వాళ్ళ చేతులు ఎట్లొచ్చినాయో ఇప్పటికి నాకు అర్థం కావట్లేదు. మన బీజేపీలో ఆ రోజు ఉన్న నాయకులు మనకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో అంటే మనం బీజేపీ అంటేనే పెద్దలు చెప్పినట్టు దేశం కోసం, ధర్మం కోసం అనే బతుకుతాం. మన ఇల్లు పక్కకు పెడతాం, మన సమస్యలు పక్కకు పెడతాం, ప్రజల కోసం, మన దేశం కోసమే, మన ధర్మం కోసమే ఆలోచిస్తాం. అలాంటి వ్యక్తుల్లో మన నల్గొండలో ముఖ్యంగా మైసయ్య గౌడ్ గారు అలాంటి వాళ్ళు ఉండడం, ఓరుగంటి రాములు లాంటి వాళ్ళు, వీళ్ళని చరిత్ర మర్చిపోదు. ముఖ్యంగా మనం అస్సలు మర్చిపోకూడదు. వాళ్ళని మన మనసులో పెట్టుకొని వాళ్ళ లక్ష్య సాధన కోసం మనం కష్టపడాలి. వాళ్ళు ఏదైతే నల్గొండ పట్టణంలో, నల్గొండ జిల్లాలో బీజేపీ రావాలని ఎంత తాపత్రయపడ్డారో మనం పెద్దలు చెప్తుంటే అర్థమవుతుంది. మన ప్రతి కార్యకర్త కూడా ఆ దిశగా పనిచేసి ఇక్కడ ఒక మన జెండా మాత్రం ఎగరేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, వారి ఆత్మశాంతి అప్పుడే చేకూరుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.